మేము ఓడిపోయాం కానీ పారిపోలేదు, ఈ మాట గుర్తుందా? డెఫినెట్గా మనసులోంచి వచ్చిన మాట కదా. నిజంగా మేము పారిపోలేదు, పోరాడాం. ఏ సీటు రాకపోయినా కళ్యాణ్ గారి ఆశయాల గురించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఒక పోరాటం అంటే మరి గత ఎప్పుడూ కూడా ఏ రోజుల్లో కూడా రాష్ట్రంలో ఇంత అరాచకం జరిగి ఉండదు. గత 5 ఏళ్ళలో జరిగిన అరాచకం వాటిని ఎదుర్కొంటూ అంటే చిన్న విషయం కాదు. అయితే గతంలో పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అనే ఫ్లెక్సీ విషయంలో తెల్లవారుజామునే పోలీసులు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎస్పీ గారికి మెసేజ్ పెట్టాను, కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టాను, మున్సిపాలిటీకి మెసేజ్ పెట్టాను. ఇలాంటిది మంచిది కాదు సమాజంలో, ఇలాంటి బ్యానర్లు అనేది అసలు పేదోడికి పెత్తందారుడికి అనేది ఉందని నేను అనుకోవట్లేదు. ఒక గొడవలు సృష్టించే విధంగా వీళ్ళు బ్యానర్ కట్టడం, అందులో కళ్యాణ్ గారి బొమ్మని, చంద్రబాబు నాయుడు గారి బొమ్మని లిమిటెడ్ చేస్తూ వేయటం, ఇదంతా మంచి పద్ధతి కాదు, తీయమని అడిగాను. రెస్పాండ్ అవ్వకపోతే నేనే బ్యానర్ కడతాను. నేను ఒక బ్యానర్ వేయించాను. అందరూ పెద్ద పోటుకెళ్ళని చెప్తారు కదా, ఒక బ్యానర్ కడదాం అని మెసేజ్ ఇచ్చాను. రేపు పొద్దున అందరూ రండి బ్యానర్ కడదాం అన్నాం. వాస్తవం ఏంటంటే 5 ఏళ్ళకి ఎలక్షన్ రాక తప్పదు, కుర్చీని మనం దిక్క తప్పదు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి విశ్వాసం పొందగా తప్పదు. జీవితకాలం మనకు కూడా ఏమి ఉండదు. మరి ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఎవరికాడు నేనే ఉంటాను, నేనే చేసుకుంటాను అనే పరిస్థితులు ఉంటే 2024 ఎన్నికల ముందు తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో అధపాతాళానికి తొక్కకపోతే పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదని మీ అధినేత ఒక శపథం చేయడం జరిగింది. సో జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు మంచి జోష్గా ఉన్నట్టున్నారు. ఇప్పుడు దీపావళి చేసుకోవడం ఏంటండి, నరకాసుడు చచ్చిపోయిన తర్వాత. సంక్షేమానికి కూడా పార్టీ రంగు పూసి చేసిన వ్యక్తికి డెఫినెట్గా ఇది గుణపాఠం. కళ్యాణ్ గారి ఆకాంక్ష నెరవేరింది, డెఫినెట్గా అందరూ ఆనందంగా ఉంది. అంటే ఇందులో ఒక దుర్మార్గమైన పార్టీ రాష్ట్రం నుంచి తవరు వేసామని చెప్పేసి ఆనందం తప్ప. భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీలో వర్గపోరు ఉంది అని చెప్పేసి వస్తున్నాయి కొన్ని వార్తలు వస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లోడిని సరిగ్గా చదువుకోలేదు, మార్కులు తక్కువ వచ్చినాయి తిడతానే ఒకరోజు నచ్చం మన వాడికి. ఎవరికే నాన్న తిట్టాడు, లేదా మా అమ్మ తిట్టింది, బాగా చదువుకోమని కొట్టారు అని అలుగుతారు. ఊరందరికీ ఎక్కడ నచ్చుతాం మనం? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ రావడం, పోటీ చేయడం, ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా అవడం జరిగింది. సో జిల్లాలో ఇక్కడ మీరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది. నేను ఆశించలేదు, చెప్తాను. గతంలో మన ఇంటర్వ్యూలో అన్నాను, చెప్తాను, దానికి కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. కళ్యాణ్ గారు నుంచోవాలని ఆశిస్తున్నాను. కళ్యాణ్ గారు నుంచోకపోతే ఆయన నిర్ణయాన్ని ఏదంటే చేద్దాం. నేను నిలబడినంటే కేడర్కి నిలబడతారు. ఆయన అయితే చాలాసార్లు చెప్పేవాడు ఇంటర్వ్యూలో, చంద్రబాబు నన్ను ద్రోహం చేశాడు, చంద్రబాబు మోసం చేశాడు. మీ ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను. 2019 ఎలక్షన్లో నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. 2019లో కొంతమంది దూరం అయ్యారు నా నిర్ణయం, కొంతమంది ఏలెత్తి చూపారు, కొంతమంది అవమానించారు, కొంతమంది కులం అంటారు. ఇవన్నీ పోను 2024లో నువ్వు ఉండాలన్నా, నువ్వు కావాలన్నా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొట్టికలపూడి గోవిందరావు గారు చిన్నబాబు గారితో ఈ వారం బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం.
ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 7:30 తిరిగి ఆదివారం ఉదయం 10:30 మన BCN న్యూస్ ఛానల్లో.